తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాల సవరణ పేరుతో జీతాలు పెంచాల్సింది పోయి జీతాలు తగ్గించారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. కనీస వేతనాలను తిరిగి సవరణ కోసం ఉద్యమిద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. ఇక బాగ్లింగపల్లిలోని బీఆర్టీయూ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక రేవంత్ రెడ్డి వేతనాల పెంపు పేరుతో తీసుకున్న నిర్ణయం వలన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 1,11,00,000 మందికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ పెంచిన కనీస వేతనాల కన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాలను తక్కువ చేసిందని ధ్వజమెత్తారు. 2017లో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెంచిన వేతనాల కన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026లో జీతాలు తక్కువ పెంచిందని వివరించారు. మాటలతోటి రేవంత్ రెడ్డి కార్మికుల కడుపు నింపలేరన్నారు. లేబర్ డిపార్ట్మెంట్, కేబినెట్ సబ్ కమిటీ కనీస వేతనాలు సలహా మండలి తెలంగాణ రాష్ట్రంలోని కార్మికుల స్థితిగతులను పెరుగుతున్న ధరలను గమనంలో పెట్టుకుని అధ్యయనం చేయలేదన్నారు. గతంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రమంతా జీతాలను ఒకే మాదిరిగా పెంచితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి కార్మికుల జీతాలను తగ్గించారని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తు ఆర్భాటంగా 1,11,00,000 మందికి పైచిలుకు ఉన్న సంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ప్రకటించింది. పెద్ద పండగ చేసుకున్నారు. కానీ వాస్తవం చూస్తే రేవంత్ రెడ్డి జీతాలు పెంచలేదు. కనీస వేతనాల సవరణ పేరుతోటి వస్తున్న జీతాలు తగ్గించిండు అని చెప్పేసి అలా బీఆర్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు పెంచిన జీతాలు కానీ లేదు కేంద్ర ప్రభుత్వం 2017లోనే ప్రకటించిన కనీస వేతనాలు కానీ ఆ రెండింటికి కూడా తక్కువగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస వేతనాలు పెంచి తెలంగాణలో ఉన్న కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయాన్ని చేసింది. రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్తున్న కనీస వేతనాల సవరణ ఆయన ఇచ్చిన జీవోల ప్రకారంగా అన్స్కిల్డ్కి 14,000, సెమీ స్కిల్డ్కి 16,500, హై స్కిల్డ్కి 18,000 ఈ రకంగా ప్రకటన చేశారు. కానీ కేసీఆర్ గారు 2021లోనే ఇంతకన్నా ఎక్కువగా ఆనాడు జీవో నెంబర్ 5, జీవో నెంబర్ 21, జీవో నెంబర్ 22, 23, 24, 25 పేరుతోటి 5 షెడ్యూల్ ఇండస్ట్రీస్లో నాడు జీతాలు పెంచినారు. ఆ జీతాలు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రకటించిన జీతాల కన్నా సుమారుగా 3,000కు పైన ఉన్నాయి. ప్లస్ వీడియోను కూడా 12 రూపాయలు ఒక పాయింట్గా ప్రకటన చేశాడు. కానీ అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వాటన్నింటినీ కూడా చూడకుండా ఈ రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించి 3 జోన్లుగా చేసి జీతాలు పెంచడం అనేది జరిగింది. దానివల్ల కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే కేసీఆర్ గారు జీతాలు పెంచినప్పుడు రాష్ట్రాన్ని అంతా ఒక యూనిట్గా చేసుకొని జీతాలు పెంచింది. ఇవాళ రేవంత్ రెడ్డి దీన్ని 3 భాగాలు చేసి ఉన్న జీతాల కన్నా ఇప్పుడు ఈరోజు తీసుకుంటున్న జీతాల కన్నా ఇలా కార్మికులకి తక్కువ జీతాలు పెంచుతూ సవరణ చేయడం అనేది చాలా అన్యాయం. అందుకనే ఇలా బీఆర్టీగా ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు మాటలు గొప్పలుగా చెప్పి కార్మికుల కడుపు కొడుతుందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనించాలని చెప్పేసి మేము ఇలా తెలియజేస్తున్నాం. అసలు ఈ కనీస వేతనాల సవరణలో కూడా ఎక్కడా శాస్త్రీయత లేదు, అధ్యయనం చేసినట్టు కనపడదు. ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడున్న అధికారులు మరి అక్కడున్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఉందో తెలియదు. కానీ ఇక్కడున్న కనీస వేతనాల సవరణలో షెడ్యూల్ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో ఇక్కడ లేని వాటిని కూడా, అంటే ఉదాహరణకి ఉప్పు సంస్థల్లో ఉప్పు తయారీ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల జీతాలను కూడా ఇక్కడ సవరణ చేశారు. తెలంగాణలో అసలు ఉప్పు తయారు చేసే రంగమే లేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉప్పు తయారు చేసే వాళ్ళ జీతాల సవరణ చేస్తూ కూడా జీవో తీసుకొచ్చింది. మరి ఇక్కడ హుస్సేన్ సాగర్ని, ఉస్మాన్ సాగర్ని వీటన్నింటిని సముద్రాలు అనుకొని ఇక్కడున్న అధికారులు, ఇక్కడున్న ప్రభుత్వం ఆ రకంగా జీతాలు పెంచిందేమో తెలియదు. కానీ దీని నుంచి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న 73 షెడ్యూల్ ఇండస్ట్రీస్ ఏంటి, వాటిలో ఉన్న కష్టసుఖాలు ఏంటి, అక్కడ కార్మికులకి ఏ రకంగా జీతాలు పెంచాలి అని చెప్పేసి లోతుగా పరిశీలన చేయలేదు. మరి వీళ్ళు వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చేసింది, ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, వీళ్ళందరూ ఏ ప్రపోజల్ పెట్టారు, అసలు పెట్టిన ప్రపోజల్ని ఏమైనా పరిశీలించారా లేదా? అందుకని ఇలా మేము డిమాండ్